నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో కోటా కావాల్సిన ఓట్లు ఆయనకు వచ్చాయి. దీంతో శ్రీపాల్ రెడ్డి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన గెలుపుకు సహకరించిన టీచర్స్ కి ధన్యవాదాలు తెలిపారు శ్రీపాల్ రెడ్డి. చాలా గర్వంగా, చాలా హ్యాపీగా ఇవాళ ఉపాధ్యాయులు నాకు అందించినటువంటి ఈ విజయం మరి జీవితంలో ఎప్పటికి కూడా మర్చిపోలేనటువంటి విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా చాలా సమస్యలు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఇవాళ డిఏలు, పిఆర్సి ఒకవైపు, పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు అవి గత 2 సంవత్సరాలుగా రాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటన్నిటికీ తోడు మరి సంస్థాగతంగా కూడా వివిధ యాజమాన్యాల పాఠశాలలు ఒక్కొక్క రకమైన ఇబ్బందులు, మరి అనేకం ఇవాళ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్నింటిని కూడా నేను ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వం దగ్గర మరి వివరించి వాటన్నిటికి కూడా ఇవాళ ఏదో సమస్య ఉందని చెప్పి మనం చూపెట్టగానే కాదు, దాని సొల్యూషన్ కూడా, పరిష్కారం కూడా ప్రభుత్వం చూపించి సరైనటువంటి మార్గనిర్దేశం చేసి ఆ సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా ఉపాధ్యాయులు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తారనే నమ్మకంతో నేను పోటీలోకి దిగిన. ఖచ్చితంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇవాళ నేను అనుకున్న రీతిలోనే నన్ను ఆశీర్వదించారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ప్రభుత్వము ఇందులో ఈ ఎన్నికలకు సంబంధించి సహకారం అట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఇది రాజకీయపరమైనటువంటి ఎన్నికలు. సరే, అంబేద్కర్ గారు మనకు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఓటు కలిగించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం కాబట్టి ఇది కొద్దిగా ప్రత్యేకత సంతరించుకొని ఉన్నది. సరే, ఏదేమైనా ఇవాళ ఎన్ని రాజకీయ పక్షాలు మనకు ఇందులో ఎంటర్ అయినా కూడా అంతిమంగా ఇవాళ ఉపాధ్యాయుడు గెలిచిండు, ఉపాధ్యాయుడి ఆత్మగౌరవం గెలిచింది. ఇవాళ మీ ఉపాధ్యాయులకు ఏం చెప్పనున్నారు? ఉపాధ్యాయులందరికీ కూడా నేను నా తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే 6 సంవత్సరాలు మీ సేవలో మరి ఖచ్చితంగా మీ 24/7 అందుబాటులో ఉంటూ మీ సమస్యలన్నింటిని కూడా నేను మరి నా వంతుగా పరిష్కరిస్తూ మరి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు, నేను ఇచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా హామీలు అన్నింటిని కూడా తూచా తప్పకుండా పాటిస్తూ మరి మీకు ఒక ఎమ్మెల్సీ మరి ఏ విధంగా పనిచేయాలో మీ అంచనాలకు తగ్గ